హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీ అండ్ దివి. ఈరోజు మనం ప్రాన్ బిర్యానీ చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ప్రాన్ తీసుకోవాలి. ఈ తీసుకున్న ప్రాన్స్ అన్నవి ఒక హాఫ్ కేజీ పైనే ఉన్నాయి. వాటిలో ఒక స్పూన్ పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ వాష్ చేస్తాం, మరొకసారి పసుపు వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుందని వాష్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం అంతా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసిన రొయ్యల్లోనికి మనం కలుపుకునే ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా పసుపు, దంచుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, సరిపడేంత కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి 1 స్పూన్ అండ్ లెమన్, కట్ చేసుకున్న మిర్చీస్ అన్నీ కూడా వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసే విధానం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కట్ చేసుకున్న మిర్చీస్, ఒక 10 మిర్చీస్ కట్ చేసుకున్నాం, అవి వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ కారం, అండ్ 1 స్పూన్ గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి, ఒక పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకున్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో పెరుగు వేయకూడదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం బిర్యానీ రెడీ చేసేటప్పుడు వేసుకుందాం. దీన్ని మ్యాగ్నేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విధంగా ఒక లెమన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 1 లెమన్ మొత్తం కూడా దాంట్లో వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీగా కనిపిస్తుంది మనకి. వాటిలో పడిన చిన్న చిన్న నిమ్మకాయ బద్దలు తీసేసి మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా మ్యాగ్నేషన్ చేసుకొని ఒక 1 అవర్ మ్యాగ్నేషన్ చేసుకున్న తర్వాత బిర్యానీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్గా ఇలా బాండీ పెట్టుకొని మనం తీసుకున్న 3 పావులు బియ్యానికి వాటర్ని మరగబెట్టుకోవాలి. ఓకే, ఈ వాటర్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బిర్యానీ ఆకు, 2 చెక్కలు, 3 పువ్వులు, యాలికలు, ఒక 6 యాలికలు, 10 లవంగ మొగ్గలు, చెక్క, జాపత్రి మొత్తం అన్నీ వేసుకొని ఇలా వాటర్ని ఉడకనివ్వాలి. వాటర్ తెరలు వచ్చే వరకు వాటర్ని ఉడకనివ్వాలి. ఫస్ట్గా బాండీ పెట్టుకొని ఆ బాండీలో సరిపడే ఆయిల్ వేసుకోవాలి. అంటే కొలత ప్రకారం ఒక 5 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నాం. ఓకే, ఈ 5 స్పూన్ ఆయిల్ని మరగనివ్వాలి. 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరా వేడేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ అండ్ టమోటాస్, కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇంకొక 3 ఆనియన్స్,
మనం కట్ చేసుకునే ఈ 3 స్ట్రైట్గా కోసుకునే ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి. ఆ మరిగిన దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా నీట్గా వేపుకోవాలి ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగుతున్న వాటిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దాంట్లో 1.5 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువగా కొంచెం వేసుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి ఒక 4 బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి మసాలా దినుసులు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. మీరు గమనిస్తున్నారో లేదో చూడండి. నెక్స్ట్ బాగా వేగిన ఉల్లిపాయల్లోకి ఒక 4 టమాటాస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి టమాటాస్ వేసి దాన్ని కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు, నెక్స్ట్ మనం రైస్ మరగడానికి ఉడకటానికి వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరుగుతున్న తెరలొస్తున్న వాటర్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాం. ఈ రైస్ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇప్పటి వరకు ఏగుతున్న టమాటా ఉల్లిపాయ దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక పక్క రైస్ ఉడుకుతుంది. రైస్లో ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాం. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, రొయ్యలు బాగా ఉడికిన వాటిలో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నాం. మంచి ఎమ్మి వాసన వస్తుంది. ఇలా ఉడికిన కర్రీ మొత్తాన్ని కొద్దిగా ఒక బౌల్లో తీసుకోవాలి దమ్ పెట్టడానికి. చూడండి, మనం డైరెక్ట్గా దమ్ పెట్టేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క లేయర్గా దమ్ పెట్టుకుంటున్నాం మనం. కొద్దిగా కర్రీ కింద పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క లేయర్గా రైస్ వేస్తూ కొద్దిగా కర్రీ వేస్తూ దమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం.
ఇలా టోటల్గా రైస్ అంతా ఒక్కొక్క లేయర్గా కర్రీ వేసుకుంటూ దమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దమ్ ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం కర్రీ అన్నీ వేసేసాం. దమ్ పెట్టడానికి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి పైన నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా దమ్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి మనం ప్రిపేర్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. వావ్, చూడండి ఒకసారి ప్రిపేర్ అయిందో చూసారా, పలుకు పలుకుగా వచ్చింది రైస్ అంతా, చక్కగా నీట్గా పక్కాగా ఉడికింది. ఓకే, దీనిలో ఒక క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం. ప్రిపేర్ అయిపోయింది బిర్యానీ అంతా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మి బిర్యానీ మొత్తం రెడీ. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.